హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి స్వాగతం. గడిచిన వీకెండ్ చాలా రోజుల తర్వాత టాప్ ప్లేస్ అయితే ఇండియాలో మారిందని చెప్పొచ్చు. లాస్ట్ 2 వీకెండ్స్ కూడా గుడ్ బై డగ్లీ అన్ని సినిమాల్ని కంప్లీట్ గా డామినేట్ చేయగా, గడిచిన వీకెండ్ మాత్రం మోహన్ లాల్ తుడురామ్ ఫిలిం అన్ని సినిమాల్ని డామినేట్ చేసి టాప్ ప్లేస్ కు అయితే వెళ్ళింది. అయితే మెజారిటీ ఆఫ్ కలెక్షన్స్ కేరళ నుంచి రాగా, రిమైనింగ్ అన్ని చోట్ల కూడా కేసరీ 2 డామినేషన్ అయితే క్లియర్ గా కనిపించింది. ఇక కేరళలోనే జింకన ఎంపరాన్ మంచిగా పర్ఫార్మ్ చేయగా, తమిళ్లో గుడ్ బై డగ్లీతో పాటు సచిన్ మూవీ కూడా ఎక్సలెంట్ గా రన్ అయింది. ఇక తెలుగు స్టేట్స్ లో చూసుకుంటే సారంగపాణి జాతకం, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలు కూడా డీసెంట్ గా పర్ఫార్మ్ చేశాయి. సో లేట్ చేయకుండా వీడియో బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో, నెక్స్ట్ వచ్చే సినిమాల బుకింగ్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా బాలీవుడ్ నుంచి వద్దాం. వీళ్ళ కొత్త సినిమాలతో పాటు ఒక పాత సినిమా కూడా రిలీజ్ అయింది. అదే సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ యాక్ట్ చేసిన అందాజ్ అప్నా అప్నా ఫిలిం. డే 1 ఇండియాలో 20 లక్షల వరకు నెట్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం డే 2 35 లక్షలు అండ్ డే 3 40 లక్షల వరకు కలెక్ట్ చేయడంతో 3 డేస్ నెట్ 95 లక్షల మార్క్ దాటింది. దాదాపు కరణ్ అర్జున్ కి ఈక్వల్ గా రన్ అయింది ఈ ఫిలిం. ఇక కేసరీ 2 విషయానికి వస్తే, నిన్న 10వ రోజు సండే కావడంతో మరోసారి గ్రోత్ చూపిస్తూ ఇండియాలో 8 కోట్ల వరకు నెట్ కలెక్ట్ చేసింది ఈ ఫిలిం. దాంతో 10 డేస్ నెట్ ఇండియాలో 65 కోట్లకి చేరుకోగా, గ్రాస్ 78 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక ఓవర్సీస్ లో 27 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 10 డేస్ కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 105 కోట్ల మార్క్ దాటింది. సినిమాకు వచ్చిన స్టార్ట్ కి ఇది చాలా డీసెంట్ నెంబర్ గా చెప్పచ్చు. ఇదే హోల్డ్ కంటిన్యూ అయితే ఖచ్చితంగా 150 కోట్ల మార్క్ అందుకుంటుంది ఈ ఫిలిం. బట్ కేసరీతో పోల్చితే ఇది చాలా తక్కువ పర్ఫార్మెన్స్. ఇక మాలీవుడ్ విషయానికి వస్తే, తుడురామ్ కేరళతో పాటు తెలుగు స్టేట్స్ లో కూడా మంచిగా రన్ అయింది. తెలుగు స్టేట్స్ లో డే 1 50 లక్షలు, డే 2 60 లక్షల వరకు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఇప్పటివరకు 1,10 లక్షలకు పైగా గ్రాస్ అండ్ 55 లక్షలకు పైగా షేర్ కలెక్ట్ చేయడంతో డీసెంట్ గా పర్ఫార్మ్ చేసిందని చెప్పచ్చు. మూవీ బ్రేక్ ఇన్ బట్టి మరో 3 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పచ్చు. ఇక కేరళలో 3 డేస్ కి గాను 20 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపగా, 3 డేస్ కి గాను కర్ణాటకలో 3.4 కోట్లు, తమిళనాడు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.2 కోట్లు అండ్ ఓవర్సీస్ లో 38 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 3 డేస్ కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 65 కోట్ల మార్క్ దాటింది. షేర్ 32 కోట్ల రేంజ్ లో ఉంది. వాల్వేడ్ బ్రేక్ ఇన్ టార్గెట్ 46 కోట్లు కావడంతో మరో 14 కోట్లు కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పచ్చు. సో ఈ 2 డేస్ లోనే హిట్ అనిపించుకోబోతుంది ఈ ఫిలిం. 3 డేస్ లో 38 కోట్ల గ్రాస్ ఒక్క ఓవర్సీస్ నుంచి వచ్చిందంటే అది తెలుగు హీరోలకి కూడా పాసిబుల్ కానీ నెంబర్. సో మలయాళ సినిమా కూడా ఓవర్సీస్ లో గ్రోత్ చూపెడుతుంది. ఇక జింకానా విషయానికి వస్తే, వరల్డ్ గా 70 కోట్ల మార్క్ దాటిన ఈ ఫిలిం తెలుగు స్టేట్స్ లో కూడా చాలా మంచిగా పర్ఫార్మ్ చేసిందని చెప్పచ్చు. 3 డేస్ కి గాను నైజంలో 80 లక్షలు, ఆంధ్ర అండ్ సీడేలో 95 లక్షల వరకు కలెక్ట్ చేయడంతో 3 డేస్ షేర్ తెలుగు స్టేట్స్ లో 1,75 లక్షలకి చేరుకుంది. గ్రాస్ 3.5 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఇన్ టార్గెట్ 3.2 కోట్లు కావడంతో మరో 1.5 కోట్లు కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పచ్చు. చూడాలి మరి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఇక తమిళ సినిమాల విషయానికి వస్తే, గుడ్ బై డగ్లీపై సెపరేట్ వీడియోని మార్నింగ్ అప్లోడ్ చేసా, మిస్ అయి ఉంటే చెక్ చేయండి. ఇక దీంతో పాటే చాలా చోట్ల ఈక్వల్ గా పర్ఫార్మ్ చేసిన సచిన్ మూవీ విషయానికి వస్తే, 10 రోజు సండే కావడంతో మరోసారి గ్రోత్ చూపిస్తూ 1 crore వరకు కలెక్ట్ చేస్తూ గ్రోత్ చూపెట్టింది ఈ ఫిలిం. దాంతో 10 డేస్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. తమిళనాడులో 10 కోట్లు, కర్ణాటకలో 90 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 35 లక్షలు అండ్ ఓవర్సీస్ లో 1,85 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 10 డేస్ కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 13.2 కోట్ల రేంజ్ లో ఉంది. సో రన్నింగ్ గా ఉండడంతో ఫుల్ రన్ లో 15 కోట్ల మార్క్ దాటడం పక్కా. సో రీ రిలీజ్ లో 2 15 కోట్ల సినిమాలు ఉన్న ఏకైక హీరోగా విజయ్ పై రికార్డ్ పెట్టనుంది ఈ ఫిలిం. ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి 10 డేస్ రన్ కంప్లీట్ చేసుకోగా, 10వ రోజు మరోసారి గ్రోత్ చూపిస్తూ వరల్డ్ గా 50 లక్షల పైగా గ్రాస్ అయితే పెట్టింది. దాంతో ఓవరాల్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజంలో 2.6 కోట్లు, సీడేలో 1 crore, ఆంధ్రలో 3.3 కోట్లు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 6.9 కోట్లకి చేరుకోగా, గ్రాస్ 13 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 37 లక్షలు, ఓవర్సీస్ లో 58 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 10 డేస్ కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 7.9 కోట్లకి చేరుకోగా, వాల్వేడి గ్రాస్ 15 కోట్ల మార్క్ దాటింది. వాల్వేడ్ బ్రేక్ ఇన్ టార్గెట్ 22 కోట్లు కావడంతో మరో 14 కోట్లు కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పచ్చు. రన్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవడంతో ఓవరాల్ గా 13 కోట్ల పైన లాసెస్ తో డిజాస్టర్ వడ్డీకి అందుకోబోతుంది ఈ ఫిలిం. ఇక సారంగపాణి జాతకం విషయానికి వస్తే, తెలుగు స్టేట్స్ లో చాలా డీసెంట్ గా పర్ఫార్మ్ చేసిందని చెప్పచ్చు. నిన్న వరల్డ్ గా 1.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ గ్రోత్ చూపెట్టగా, 3 డేస్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజంలో 60 లక్షలు, ఆంధ్ర అండ్ సీడేలో 75 లక్షల వరకు కలెక్ట్ చేయడంతో 3 డేస్ షేర్ తెలుగు స్టేట్స్ లో 1.35 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 2.6 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 30 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 3 డేస్ కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 1.65 కోట్లకి చేరుకోగా, వాల్వేడి గ్రాస్ 3.3 కోట్ల రేంజ్ లో ఉంది. వాల్వేడ్ బ్రేక్ ఇన్ టార్గెట్ 4.5 కోట్లు కావడంతో మరో 2.85 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పచ్చు. చూడాలి మరి మండే నుంచి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఇక న్యూ రిలీజ్ ల విషయానికి వస్తే, రెట్రో మూవీకి బుకింగ్స్ చాలా ఎక్సలెంట్ గా జరుగుతున్నాయి. రిలీజ్ కి 3 డేస్ ముందు వరకు కంపేర్ చేసుకుంటే
కంగో కంటే చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది ఈ ఫిలిం. తమిళనాడులో ఇప్పటికే 3 కోట్ల గ్రాస్ మార్క్ దాటిన ఈ ఫిలిం. సూర్య స్టార్ పవర్ చూపెట్టాల్సిన టైం అయితే వచ్చింది. తమిళనాడులో సింగిల్ డే శివకార్తికేయన్ కూడా 15 కోట్ల గ్రాస్ అయితే కొట్టాడు. బట్ సూర్య మాత్రం ఇప్పటికీ టాక్ పై బేస్ అయ్యే నడుస్తున్నాడు. ఈ సినిమా 15 కోట్ల మార్క్ డే 1 దాటాలంటే ఖచ్చితంగా టాక్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక రిమైనింగ్ బుకింగ్స్ కూడా మంచిగా ఉండగా డే 1 చాలా మంచి నెంబర్ అయితే చూడబోతున్నాం. ఇక హిట్ 3 విషయానికి వస్తే హైదరాబాద్ లో ర్యాంపేజ్ చూపిస్తుంది ఈ ఫిలిం. ఇప్పటివరకు హైదరాబాద్ లో 2 కోట్ల మార్క్ దాటేసిన ఈ సినిమా బెంగళూరులో 20 లక్షలు, చెన్నైలో 5 లక్షలకి చేరుకుంది. ఆంధ్రాలో బుకింగ్స్ ఓపెన్ కావాలంటే గవర్నమెంట్ నుంచి జియో పాస్ అవ్వక తప్పదు. ఇక యూఎస్ లో ఇప్పటికే $2,50,000 మార్క్ దాటేసిన ఈ ఫిలిం ప్రీమియస్ ప్లస్ డే 1 నార్త్ అమెరికాలో 1 మిలియన్ టార్గెట్ గా దూసుకుపోతుంది. బుకింగ్స్ ఫుల్ ఫ్లెజ్డ్ గా ఓపెన్ అయితే తప్ప డే 1 ఎంత నెంబర్ పెడుతుంది అనేది చెప్పలేం. చూడాలి మరి ఎంత నెంబర్ పెడుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. రెట్రో అండ్ హిట్ 3 డే 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.